కానీ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. కొంతకాలం ఉంటాయి శ్రమలు అని చెప్తే, శ్రమలు ఉంటాయని చెప్తారేంటి, వేదనలు ఉంటాయని చెప్తారేంటి? అసలు నాకు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఈ బాధలన్నీ పోవాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఈ బాధలన్నీ పోవాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. బాధలు పడాలని చెబితే ఎట్లా అనేసి మనమైతే ఏం చేస్తాం? దేవుడు లేడు, ఏం లేదు అనేసి దూరంగా వెళ్ళిపోతాం. కానీ హాగర్ ఏం చేసింది? దేవుని దగ్గర నీటి బొగ్గ అనే దేవుని మాటల యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఈ రీతిగా దేవుని యొక్క దూతతో, దేవుని యొక్క దూత ప్రేరణతో మాట్లాడుతూ ఉన్నాడు హాగరుతో. ఎళ్ళు, నీకు శ్రమలు తప్పు, కొన్నాళ్ళు ఆమె చేతి కింద అణిగియుండు. ఏ పనైనా, ఏ శ్రమైనా నువ్వు పడాలి అని చెప్తే ఆమె ఏం చేసిందండి? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆమె క్రింద నువ్వు అణిగి ఉంటే, నీ శ్రమలలో నువ్వు అణిగి ఉంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని, అది లెక్కింప వీలు లేనంతగా, విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, శ్రమలుంటాయి, వేదనలుంటాయి. హాగరు, నువ్వు కొన్నాళ్ళు ఇంకా భరించవలసి ఉంది శ్రమలో. నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడే అణిగి మణిగి ఉండు. నువ్వు పారిపోవటానికి ఇది సమయం కాదు. నువ్వు ఆశీర్వాదంతో వెళ్ళాలమ్మా అక్కడి నుంచి. నువ్వు ఆశీర్వాదంతో నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి. ఇలా మధ్యలో దేవుని యొక్క చిత్తము లేకుండా నువ్వు వెళ్ళడం దేవునికి ఇష్టం కాదు. అబ్రహాము, శారా వారి యొక్క సొంత చిత్తానికి నువ్వు బలైపోయావు. కానీ నువ్వు మాత్రం దేవుని చిత్తంలోనే ఉండమ్మా. నీ సొంత ఆలోచనలు కాదు. నువ్వు వెళ్ళు, అణిగి ఉండు. శ్రమలు కొన్నాళ్ళు తప్పవమ్మా అనేసి దేవుని దూత ద్వారా తెలియపరిస్తే ఏమంట తెలియపరిచి చెప్తా ఉన్నాడు, నువ్వు ఆ రీతిగా అణిగి మణిగి ఉంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది. నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. గొప్ప సంతానముగా నీ యొక్క సంతానం అవుతుంది. అది లెక్కింప వీలు లేనంతగా విస్తారం అవుతుందని హాగరితో దేవుని యొక్క దూత చెప్పానన్నమాట. దూత చెప్పాడు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడమ్మా, నీవు గర్భవతి అయి నువ్వు కుమారుణ్ణి కంటావు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అనేసి అనగానే ఆమె ఆ యొక్క అలసిపోయిన తత్వములో ఉండి, అయ్యా నాకేమో తండ్రి లేడు, నాకేమో తల్లి లేదు, ఇక్కడేమో నా ఇష్టానుసారంగా చేసుకోవటానికి ఇక్కడ వీలు లేదయ్యా. ఇదిగో నేను గర్భంతో ఉన్నాను కదా, ఇష్టానుసారమైన తిండి నా యజమానురాలు పెట్టడానికి లేదే, నువ్వేమో అణిగి మణిగి ఉండమని చెప్తున్నావు అనేసి దేవుణ్ణి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదంటండి. దేవుని దూత చెప్పిన ప్రతి మాటని విని ఆలకించి వెంటనే తిరిగి వెళ్ళిందంట. వెంటనే తిరిగి వెళ్తా ఉన్నప్పుడు ఇదిగో చూచుచున్న దేవుడు అనేసి దేవునికి పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకుని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, హాగరు ఎన్ని సమస్యలలో ఉందండి.